హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాయిబాబా దివ్య పూజ అండ్ ప్రసాదం తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను సేమియా కేసరి చేస్తున్నానండి. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నానండి. కొంచెం గోల్డెన్ కలర్ అయ్యాక తీసి సైడ్కి పెట్టేసుకున్నాను. చాలా ఈజీ అండి సేమియా కేసరి చేయడము. తర్వాత అదే ప్యాన్లో సేమియా కూడా వేసానండి. దాన్ని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. సేమియా కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని కూడా తీసి సైడ్కి పెట్టేసుకున్నానండి. అదే ప్యాన్లో 1:2 1 కప్ సేమియా తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అది రేషియో. సో 1:2 రేషియోలో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి. దాంట్లో వాటర్ వేసాక కొంచెం మూత పెట్టేసి కొంతసేపు ఉంచేసేయండి. కొంచెం అది బాయిలింగ్ స్టేజ్కి వస్తుందండి. బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మీరు కొంచెం దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఈ సేమియాని దాంట్లో యాడ్ చేసేసేయండి. సేమియాని అందులో యాడ్ చేసేసి కొంతసేపు మూత పెట్టేసి ఉంచేసేయండి. అది కొంచెం బాయిల్ అయ్యి వాటర్ అంతా పోతాయండి. ఆ తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. మూత క్లోజ్ చేసి పెట్టేసేయండి. తర్వాత కొంచెం దగ్గర పడుతుంది, చూసారు కదా. ఇదే టైంలో షుగర్ తీసుకోండి. అంటే నేనైతే 1/2 కప్ షుగర్ వేసాను. షుగర్ ఎక్కువ కావాలంటే 3/4 కప్ తీసుకోవచ్చు. షుగర్ వేసాక కలిపేసేయండి. అంటే నేను 1 కప్ సేమియాకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ వేసాక మొత్తం కొంచెం బాగా కలపాలి. తర్వాత కొంచెం గీ యాడ్ చేశాను ఫైనల్గా మొత్తం దగ్గర పడ్డాక. తర్వాత క్యాష్యూస్ అండ్ కిస్మిస్ నేను వేయించుకునే ఉన్నాయి కదండి, వాటిని వేసేసానండి. అంతే, సేమియా కేసరి రెడీ అండి. బాబాకి ఈరోజు ప్రసాదంగా నేను సాయిబాబాకి ఇది తయారు చేశానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి. నేను సాయిబాబా దివ్య పూజ చేస్తున్నానండి. నాది ఈసారి 3వ వారం అండి. నేను మొత్తం దేవుడి గది శుభ్రం చేసేసుకున్నానండి. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను. బాబా గారికి ఒక పూల దండ కూడా నేనే రెడీ చేశానండి. సేమియా కేసరి ప్రసాదంగా పెట్టాను. ముందు చిన్న వినాయకుడిని పసుపుతో చేశానండి. పూలు పెట్టేసి మొత్తం డెకరేట్ చేసేసానండి. ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలండి దివ్య పూజకి. ఆవు నెయ్యితోనే దీపం పెట్టేశాను. తర్వాత అన్ని పూలు అన్నీ పెట్టేసి దీపం వెలిగించేసానండి. నాకేంటో బాబా పూజ చేస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. నేను బాగా ట్రస్ట్ చేస్తాను బాబాని. అగరబత్తీలు వెలిగించానండి. బాబా గారి దగ్గర ఒక ముడుపు లాంటిది ఉంది కదండి ఎల్లో కలర్లో, దాన్ని నేను మొదటి వారం కట్టానండి. 1 రూపీ అయినా 2 రూపీ అయినా కట్టి ముడుపు కట్టాలండి. నేను 5 వారాలు మొక్కుకున్నాను. ఇది 3వ వారం అండి నా దివ్య పూజ. ఈ బుక్ నేను చదువుతున్నాను కదండి, అందులో అష్టోత్తర శతనామాలు ఉంటాయి 108. అవి చదవాలి. 6 కథలు ఉంటాయి, అవి కూడా చదవాలండి. ఈ అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూలు కానీ పూరేకులు కానీ బాబా గారిపై వేస్తూ పూజ చేయాలండి. మొక్కుకున్న వారాలు పూర్తయ్యాక ఆ ముడుపుని సాయిబాబా గుడిలో ఇవ్వాలండి. మీ దగ్గర ఉన్న గుడిలో అయినా ఇవ్వచ్చు, లేకుంటే షిరిడీలో అయినా ఇవ్వచ్చండి. చివరి వారం మీరు ఎన్ని వారాలు అయితే అనుకుంటారో ఆ వారం మాత్రం సాయిబాబా బుక్స్ ఉంటాయండి, దివ్య పూజ బుక్స్ అండ్ ప్రసాదం పంచాలండి. దానివల్ల మీరు ఎన్ని పంచగలరో అన్ని పంచవచ్చండి. దానివల్ల మీకు చాలా పుణ్యం దక్కుతుంది అండ్ మీకు అనుకున్న రిజల్ట్ వస్తుందండి. నేను మాత్రం చాలాసార్లు ఈ పూజ చేస్తూనే ఉన్నానండి. నాకు మాత్రం చాలాసార్లు రిజల్ట్స్ వచ్చాయి. నేను బాగా ట్రస్ట్ చేస్తానండి. నేను అనుకున్న ఎన్ని వారాలు అయితే మొక్కుకుంటానో ఆ వారాల లోపే నేను అనుకున్న కోరిక నెరవేరిందండి చాలాసార్లు. ఇప్పుడు కూడా నేను అలాగనే చేస్తున్నానండి. 5 వారాలు అనుకున్నాను, నాది ఇది 3వ వారం పూజ.
దివ్య పూజ చాలా మహిమ కలిగి ఉంటుందండి, చాలా నిష్టతో చేయాలి. అండ్ ఉపవాసం మాత్రం చేయకూడదండి. బాబా గారికి ఉపవాసం ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా ఫుడ్ తిని చేయొచ్చు, పలహారం తిని చేయొచ్చు, టిఫిన్ కూడా తిని చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.